ఎలాన్ మస్క్ అనే పేరు విన్నారు గదా! ఈ పేరు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఇంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు? ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ పర్సన్స్‌లో ఒకటిగా ఎలా మారాడు? అతను ట్విట్టర్‌ని ఎందుకు కొన్నాడు? ఈ ప్రశ్నలన్నీ నా మనసులో తిరిగాయి. అందుకే నేను మస్క్ గురించి ఒక రీసెర్చ్ చేశాను. అతని బాల్యం, అతను స్టార్ట్ చేసిన కంపెనీల గురించి నాకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. మస్క్‌తో వర్క్ చేసిన వాళ్ళల్లో కొందరు అతన్ని ఇష్టపడతారు, కొందరు ద్వేషిస్తారు. కొందరు ఒకప్పుడు ఇష్టపడి ఇప్పుడు ద్వేషిస్తారు. ఎందుకో తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ రీసెర్చ్ తర్వాత మస్క్ ఎవరో, అతను ఎలా ఈ స్థాయికి వచ్చాడో, అతను తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉంటాడో, అతను ట్విట్టర్‌ను ఎందుకు కొన్నాడో నాకు అర్థమైంది. రండి మస్క్ ఎలా పైకి ఎదిగాడో, ఎలా ఈ ప్రపంచాన్ని ఆకర్షించాడో చూద్దాం. ఇలాన్ మస్క్ 1971లో సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. చిన్నప్పుడు స్కూల్‌లో అతన్ని చాలా బెదిరించేవాళ్ళు. ఎందుకంటే అతను చిన్నగా చదువులో మునిగిపోవడం, తన పనుల్లో బిజీగా ఉండేవాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక ఇంట్రోవర్ట్‌లా ఉండేవాడు. అతనికి చాలా కష్టమైన సమయం అది. ఒకసారి స్కూల్‌లో తనని గట్టిగా కొట్టారు. ఈ సంఘటన మస్క్ గుండెను కలిచివేసింది. ఇలాంటి శారీరక, మానసిక బాధలు అతని మనసులో గాయాలను మిగిల్చాయి. అవి అంత సులభంగా మాయమవ్వవు. అతని తండ్రి గురించి కొన్ని రూమర్స్ ఉన్నాయి. అతని తండ్రి సౌత్ ఆఫ్రికాలో ఎమరాల్డ్ మైన్స్ కలిగిన ధనవంతుడని, అందుకే మస్క్ సక్సెస్ఫుల్ అయ్యాడని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. అతని తండ్రి ఎమరాల్డ్స్ ఇంపోర్ట్ చేసేవాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏమీ అంత రిచ్ కాదు. మస్క్‌కు చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్, ప్రోగ్రామింగ్ లో చాలా స్కిల్ ఉండేది. 12 ఏళ్ల వయసులో అతను ఒక వీడియో గేమ్ తయారు చేసి ఒక మ్యాగజైన్ కు $500కి అమ్మాడు. అది అతని మొదటి టెక్ బిజినెస్ స్టెప్. అంతేకాదు అతనికి స్పేస్ పై కూడా ఇంట్రెస్ట్ పుట్టింది. చిన్నప్పుడే అతను మానవ జాతి గొప్పతనం గురించి ఆలోచించాడు. హ్యూమన్స్ కలిసి ఏం చేయగలమో, మన జాతి ఎలా యూనివర్స్ రహస్యాలు కనుక్కోగలదో అని. ఇదే మస్క్ ను చిన్నప్పటి నుంచి నడిపించింది. అతను తన లక్ష్యాల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. అందుకే 18 ఏళ్ల వయసులో సౌత్ ఆఫ్రికా వదిలి కెనడాకు వెళ్ళాడు. తరువాత పెన్సిల్వేనియాలో కాలేజీలో చేరి ఎకనామిక్స్, ఫిజిక్స్ లో డిగ్రీలు తీసుకున్నాడు. 24 ఏళ్ల వయసులో కాలిఫోర్నియాకు వెళ్లి స్టాన్ఫోర్డ్ లో పిహెచ్డి చేయాలనుకున్నాడు. కానీ మస్క్ ఆ స్టెప్ తీసుకోలేదు. బదులుగా తన మొదటి బిజినెస్ స్టార్ట్ చేశాడు. మస్క్ కంపెనీల గురించి పూర్తిగా వివరంగా చెప్పడం కష్టం, ఎందుకంటే అవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మస్క్ ఎలా ప్రపంచంలోనే ధనవంతుడిగా మారాడో కొంచెం చెప్తాను. అతని మొదటి కంపెనీ పేరు జిప్2. దీన్ని 1995లో తన బ్రదర్ తో కలిసి స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ ఆన్లైన్ న్యూస్ పేపర్లకు మ్యాప్స్ అండ్ బిజినెస్ డీటెయిల్స్ ఇచ్చేది. ఇప్పుడు ఈ బిజినెస్ వింతగా అనిపించొచ్చు, కానీ 1995లో ఇది సూపర్ హిట్. ఒక రకంగా ఇది గూగుల్ మ్యాప్స్ కు కొంచెం దగ్గరగా ఉంటుంది. ఈ కంపెనీ చాలా సక్సెస్ అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ $307 మిలియన్ అమ్ముడైంది. అందులో $22 మిలియన్ మస్క్ జోబులోకి వచ్చాయి. ఒక్కసారిగా మస్క్ రిచ్ అయిపోయాడు. ఈ డబ్బుతో మరో కంపెనీ స్టార్ట్ చేశాడు. దాని పేరు x.com. ఇది ఈఎక్స్ కాదు, ఇది వేరే ఎక్స్. ఇది ఇప్పుడు మనకు తెలిసిన పేపాల్. ఇది ఒక ఆన్లైన్ బ్యాంక్. అప్పట్లో ఇది సూపర్ కొత్త ఐడియా. 2002లో ఈబే దీన్ని $1.5 బిలియన్ కొనేసింది. మస్క్ కు $180 మిలియన్ వచ్చాయి. ఇప్పుడు తను సూపర్ రిచ్. ఈ డబ్బుతో ఏం చేయాలని మస్క్ ఆలోచన. 2000వ సంవత్సరం స్టార్టింగ్ లో టెస్లా అనే కంపెనీ ఉండేది. అది ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేది. కానీ అవి కాస్త ఖరీదైన స్పోర్ట్స్ కార్లు. మస్క్ కు ఇది బాగా నచ్చింది. అతను ఇన్వెస్టర్ గా చేరి తర్వాత CEO అయ్యాడు. ఎలక్ట్రిక్ కార్లను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాడు. కానీ ఈ ఐడియాలు చాలా ఖర్చుతో కూడినవి. ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడం సూపర్ కష్టం. కానీ మస్క్ కు రిస్క్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. అది అతన్ని ముందుకు నడిపించింది. టెస్లా కార్ల తయారీని పూర్తిగా మార్చేసింది. కొత్త టెక్నాలజీ, స్మార్ట్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ సబ్సిడీలతో టెస్లా ప్రపంచంలోనే టాప్ కంపెనీలలో ఒకటిగా మారింది. కొన్ని సంవత్సరాలలోనే ఇతర కార్ కంపెనీలను దాటేసింది. ఈ కంపెనీ కాస్త వింతగా ఉండేది, ఎందుకంటే అందులో మార్కెటింగ్ క్యాంపెయిన్లు లేవు. మస్క్ తన టెక్నాలజీని ఓపెన్ సోర్స్ చేశాడు. పేటెంట్స్, కాపీరైట్స్ చేయలేదు. ఎవరైనా చూడొచ్చు, ఉపయోగించొచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరగాలని, ప్రపంచం ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి దూరం కావాలని అతను కోరుకున్నాడు. ఇది టెస్లాకు కూడా లాభం. ఇవి ధైర్యమైన, క్రేజీ ఐడియాలు, కానీ సూపర్ వర్క్ అయ్యాయి. అదే సమయంలో అతని స్పేస్ కంపెనీ దాదాపు మూతపడే స్థితిలో ఉంది. స్పేస్ ఎక్స్ గురించి కొంచెం ఎక్కువగా చెప్తాను. వాళ్ళు ఒక రీయూజబుల్ రాకెట్ తయారు చేశారు. ఇతర రాకెట్లు ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలము. చాలా ఖరీదు. కానీ మస్క్ ఒక రాకెట్ ను భూమిపై సేఫ్ గా ల్యాండ్ చేసి
మళ్ళీ ఉపయోగించగలడు. స్పేస్ ఎక్స్ మిలిటరీ శాటిలైట్స్, కమర్షియల్ శాటిలైట్, మొదటి ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ ను కూడా లాంచ్ చేసింది. అప్పటి నుండి స్పేస్ ట్రావెల్ పూర్తిగా మారిపోయింది. కానీ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ సమయంలో మస్క్ ఇంకా కొన్ని కంపెనీలు స్టార్ట్ చేశాడు. ది బోరింగ్ కంపెనీ అని. ఇది ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ ను స్మార్ట్ టన్నెల్స్ తో మార్చాలనుకుంది. ఈ కంపెనీ మస్క్ యొక్క క్రేజీ ఐడియాలకు ఒక ప్లే గ్రౌండ్ లాంటిది. అతను న్యూరాలింక్ అనే కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇది మనుషుల బ్రెయిన్స్ తో కంప్యూటర్లను కంట్రోల్ చేయగలిగే టెక్నాలజీని తయారు చేస్తుంది. ఇది ఇప్పటికే కొంత సక్సెస్ సాధించింది. ఇప్పుడు అతని కంపెనీ స్పేస్ కు సులభంగా వెళ్ళగలదు కాబట్టి 6000 చిన్న శాటిలైట్స్ ను ఆర్బిట్ లోకి పంపి రిమోట్ ఏరియాస్ కు ఇంటర్నెట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. యుక్రెయిన్ యుద్ధ సమయంలో యుక్రెయిన్ సైనికులకు ఇంటర్నెట్ ఇచ్చి యుద్ధగతిని మార్చాడని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు రష్యన్ సైనికులు కూడా స్టార్లింక్ ని ఉపయోగిస్తున్నారు. అది మరో పెద్ద కథ. ఇంకా మస్క్ కంపెనీలో అయిపోలేదు. అతను 2015లో ఓపెన్ ఏఐ అనే కంపెనీని కోఫౌండ్ చేశాడు. ఈ కంపెనీయే చాట్ జీపీటీని తయారు చేసింది. తర్వాత కొన్ని డిసగ్రిమెంట్స్ వల్ల ఆ కంపెనీని వదిలేశాడు. ఇప్పుడు తన సొంత ఏఐ కంపెనీని స్టార్ట్ చేశాడు. అదే ఎక్స్ ఏఐ. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి అతనికి ఎక్స్ అనే అక్షరం చాలా ఇష్టమని. ఎస్, అది అతని కొన్ని కంపెనీల పేర్లు, అతని ఒక బిడ్డ పేరు కూడా. ఈ కంపెనీలన్నీ మస్క్ యొక్క ఆలోచనలను చూపిస్తాయి. మస్క్ ను కొందరు నీచమైన అనెథికల్ బిలియనీర్ అని అంటారు. మరికొందరు ప్రపంచాన్ని మార్చే విజనరీ అని చెబుతారు. మీరు అతని గురించి ఏం ఆలోచిస్తారో మీరు చదివిన వార్తలపై ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వద్దాం. మస్క్ లీడర్ గా ఎలా ఉంటాడో కొంచెం చెప్తాను. మొదటి విషయం, మస్క్ తన కంపెనీలు ఏం తయారు చేస్తున్నాయో దాని డీటెయిల్స్ పై సూపర్ ఫోకస్డ్ గా ఉంటాడు. మస్క్ 90% సమయం టెక్నికల్ డీటెయిల్స్ లో గడుపుతాడు. వైట్ బోర్డ్ తీసుకొని ఇంజనీర్లు, ప్రోగ్రామర్లతో కోడ్ చూస్తూ చిన్న చిన్న సమస్యలను సాల్వ్ చేస్తూ కొన్నిసార్లు రాత్రి వరకు మీటింగ్స్ చేస్తాడు. రెండో విషయం, మస్క్ అన్ని క్వశ్చన్ చేస్తాడు. స్పేస్ ఎక్స్ తయారు చేస్తున్నప్పుడు ఇది క్లియర్ గా కనిపించింది. స్పేస్ ఎక్స్ కోసం అతను రష్యన్ రాకెట్లను కొని వాటిని సమర్థవంతంగా రీబిల్డ్ చేయాలనుకున్నాడు. రష్యాకు వెళ్ళాక ప్రభుత్వాలు రాకెట్ల కోసం ఖర్చు చేసే డబ్బు చాలా ఎక్కువని తెలిసింది. ఇంటికి వస్తున్నప్పుడు అతను రాకెట్ తయారీకి కావాల్సిన ప్రతి పార్ట్ ను లిస్ట్ చేసి వాటి మెటీరియల్స్ ధరను రాశాడు. అతనికి తెలిసింది రాకెట్ పార్ట్స్ ధరలు చాలా ఎక్కువగా చెప్తున్నారని. అతను ప్రతి ఖర్చుని పరిశీలించి తన టీంతో చౌకగా తయారు చేయడానికి ప్లాన్ చేశాడు. ఇలా అతను రాకెట్ పార్ట్స్ లో 70% స్పేస్ ఎక్స్ స్వయంగా తయారు చేసి $1 మిలియన్ ఆదా చేశాడు. ఇలాంటి కథను నేను రీసెర్చ్ చేస్తుండగా చాలా చదివాను. మస్క్ ఒక చిన్న ఇంజనీర్ తో మాట్లాడి ఒక సమస్యను పరిశీలించి దానికి బెస్ట్ సొల్యూషన్ కనుక్కునేవాడు. మస్క్ తో పనిచేసే వాళ్ళు అతనితో పని చేయడం చాలా ఒత్తిడిగా ఉంటుంది, తను పని విషయంలో ఒక సైకో అని చెప్తారు. అతను వచ్చి అన్ని క్వశ్చన్ చేస్తాడు. 6 నెలలకు పూర్తయ్యే పనిని 90 రోజుల్లో చేయమని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. అది అసాధ్యమని అంటారు. కానీ అతను అది సాధ్యం కావాలని చెప్తాడు. ఇక అందరూ మస్క్ చెప్పిన టైంలో పని కంప్లీట్ చేస్తారు. ఇవే అతని సూపర్ పవర్స్. ఇవే అతని ఇండస్ట్రీలను మార్చేశాయి. కానీ ఇది పూర్తి కథ కాదు. మస్క్ మాట్లాడటం చూస్తే కొందరికి అతను గర్విష్టిగా, క్రూరంగా, ఒక సైకోలా కనిపిస్తాడు. 2020 ప్రారంభంలో అతని 4 పెద్ద కంపెనీలు $1 బిలియన్ వాల్యూగా మారాయి. టెస్లా $1 ట్రిలియన్ విలువై ప్రపంచంలోనే టాప్ కంపెనీలలో ఒకటిగా కార్ ఇండస్ట్రీని మార్చేసింది. 2021 జనవరిలో ఫోర్బ్స్ బిలియనీర్ ట్రాకర్ ప్రకారం మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారాడు. 2022 చివరిలో అతను ట్విట్టర్ ను $44 బిలియన్ కొన్నాడు. తరువాత అతను ట్విట్టర్ ని ఎందుకు కొన్నాడో చెప్తాను. ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ స్పీచ్ ప్లాట్ఫామ్ కాగలదని, ఫ్రీ స్పీచ్ ఒక డెమోక్రసీకి చాలా ముఖ్యమని అతను నమ్మాడు. వెంటనే అతను తన గేమ్ ప్లాన్ ను ట్విట్టర్ పై అప్లై చేశాడు. వేలాది ఎంప్లాయీస్ కు మిడ్ నైట్ ఈమెయిల్స్ పంపి కొత్త ట్విట్టర్ కల్చర్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ కోర్, లాంగ్ అవర్స్, హై ఇంటెన్సిటీ అని చెప్పాడు. ఉండాలనుకునే వాళ్ళు ఒక ఫరం ఫిల్ చేయమని, లేకపోతే ఫైర్ అవుతారని చెప్పాడు. చాలా మంది ఎంప్లాయీలను ఫైర్ చేసి ఆఖరికి సీఈఓని కూడా ఫైర్ చేశాడు. ట్విట్టర్ పేరును తన ఫేవరెట్ లెటర్ అయిన ఎక్స్ కు మార్చి ఫ్రీ స్పీచ్ పై వర్క్ స్టార్ట్ చేశాడు. గతంలో బ్యాన్ అయిన పెద్ద అకౌంట్స్ లైక్ డొనాల్డ్ ట్రంప్, కమేడియన్ అయిన క్యాథీ గ్రిఫిన్, జార్డన్ పీటర్సన్ వంటి వాళ్లకు బ్యాక్ అనుమతించాడు. సూపర్ బౌల్ సమయంలో అతను ఒక ట్వీట్ పోస్ట్ చేశాడు. అది ప్రెసిడెంట్ జో బైడెన్ ట్వీట్ కంటే తక్కువ ఎంగేజ్మెంట్ వచ్చింది. మస్క్ కు ఇది నచ్చలేదు. అతను వెంటనే ఒక మీటింగ్ పెట్టి
80 మంది ఇంజినీర్లను పిలిచి తన ట్విట్టర్ ను 1000 రెట్లు బూస్ట్ చేసే ఆల్గరిథం రీబిల్డ్ చేయమని చెప్పాడు. పాత ట్విట్టర్ ఒక అకౌంట్ ను బూస్ట్ చేయడానికి రూపొందించబడలేదు. కానీ ఫ్రీ స్పీచ్ గా అయిన మస్క్ తన అకౌంట్ ను బూస్ట్ చేయమని చెప్పాడు. ఎందుకంటే అది ఒక ప్రెసిడెంట్ కి అందిన అటెన్షన్ కంటే తక్కువ పొందింది. ఈ 80 మంది ఇంజనీర్లు అది చేశారు. కొన్ని నెలల్లోనే ఎలాన్ కు సూపర్ ఆల్గరిథమిక్ పవర్ వచ్చింది. దీన్ని ఉపయోగించి కొంతమంది గొంతులను బూస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను తనను విమర్శించే జర్నలిస్టులను బ్యాన్ చేయడం స్టార్ట్ చేశాడు. కొందరిని తర్వాత రీస్టోర్ చేశాడు. తనను క్రిటిసైజ్ చేసే వాళ్ళను సప్రెస్ చేశాడు. ఇది ఫ్రీ స్పీచ్ కాదు, ట్విట్టర్ ని తనకి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటున్నట్టుగా ఉంది. ట్విట్టర్ తనకు నచ్చిన వాళ్ళను బుల్లీ చేసే ప్లాట్ఫామ్ లా కనిపిస్తుంది. కానీ అతని ఇతర బిజినెస్ చూస్తే అవి ఫిజిక్స్ పై ఆధారపడి ఉంటాయి. రాకెట్ స్పేస్ కు వెళ్తుందా లేదా, కార్ నడుస్తుందా లేదా అని తెలుస్తుంది. ఈ ట్విట్టర్ కి అలాంటి ఫిజికల్ ఫీడ్బ్యాక్ లూప్ లేదు. అది బాగా వర్క్ అవుతుందో లేదో చెప్పదు. మస్క్ ఎంప్లాయీలు కొలీగ్స్ చెప్పేది ఏమిటంటే మస్క్ ట్విట్టర్ కొన్నాక చాలా మారిపోయాడని, ఆ మార్పుని ఏమనాలో కూడా అర్థం కావటం లేదు అని. కానీ ఒక్క విషయంలో అతను కన్సిస్టెంట్ గా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. అదే హ్యూమన్స్ తలుచుకుంటే అద్భుతాలు సాధించగలరు అనే అతని నమ్మకాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మస్క్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన రియల్ టాక్స్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.